ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే రోజున ఈరోజు మీర్పేట్ జిల్లాలు కూడా మరి ప్రశాంత్ హిల్స్ జిహెచ్ఎంసీ వార్డులలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరగడం జరిగింది. జెండాలు జాతీయ జెండా ఎగిరేసి మరియు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి పెద్ద ఎత్తున కూడా మీర్పేట్ చౌరస్తాలో జిల్లాలు కూడా చౌరస్తాలో ఇప్పుడు అమరవీరుల స్థూపం దగ్గర కూడా అలాగే నెక్స్ట్ మా మేడం గారు కూడా వస్తారు క్యాంప్ ఆఫీస్ అక్కడ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు లీడర్లు ఎక్స్ కార్పొరేటర్లు మహిళా లీడర్లు అందరు కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మనందరికీ తెలుసు తెలంగాణ 70s నుంచి కొట్లాడినా కూడా అంతకుముందు కొట్లాడినా కూడా ఇది ఎవరి వల్ల సాధ్యమైందంటే ఒక వ్యక్తితోనే ఈరోజు మనం తెలంగాణ సాధ్యమైంది అంటే అది కేసీఆర్ అంటేనే తెలంగాణ బాపు అనేలాగా కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా మనకు అన్ని పార్టీలు కూడా సహకరించి తెలంగాణ తెచ్చుకోవడం 10 ఏళ్లలో మనం ఎంత అభివృద్ధి ఆ రోజు కేసీఆర్ గారు అన్నట్టు ఎంత అభివృద్ధి చెందానో 10 ఏళ్ళు మన బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడు చూస్తున్నాం. ఈ 2.5 ఏళ్ల నుంచి మనం తెలంగాణ మళ్ళీ వెనుకకు పోయేలాగా ఇప్పుడు ఇన్ని రోజులు సంది ఆంధ్రావాదులు కానీ ఇంకోరు కానీ ఏలెత్తి మన దగ్గరికి రాకపోతుంటే పెట్టుబడులు ఇక్కడనే ఉంటాయి, అన్ని బిజినెస్ చేసుకుంటారు. ఇప్పుడు పెత్తనం రాజకీయం అక్కడ చేస్తారు, పెత్తనం ఇక్కడ వచ్చేలాగా ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ ఉన్న రోజులు అంతా ఇంట్లో సపడే కూర్చున్నారు. ఇప్పుడు చూడు అందరు కూడా లేచొచ్చి అంటే ఎవరు అది బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వల్లనే ఈ రోజు మళ్ళీ ఆంధ్ర పాలకులు చేతులకు పోయేలాగా చేస్తున్నారు. సో ఖబర్దార్ మనం అందరం కూడా అలర్ట్ గా ఉండి రాబోయే రోజుల్లో మన తెలంగాణ అందరూ కూడా మనం ఏకమై ఉండి మన తెలంగాణని మనం కాపాడుకోవాలని కొట్టుకు ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్క తెలంగాణ వాదికి బీఆర్ఎస్ నాయకులకు ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై సబితమ్మ. ముందుగా బీఆర్ఎస్ పార్టీ మీర్పేట శాఖలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు, పార్టీ నాయకులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నాకు ఉదయపూర్వక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మాజీ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీర్పేటలో బొమ్మని సుదర్శన్ గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు చూస్తున్నట్టయితే తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని చెప్పి ఆయన రూపురేఖలు మార్చాలి, ఆయన పేరు లేకుండా చేయాలంటే ఎవరికి కూడా సాధ్యపడదు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు కేసీఆర్ గారి పేరు అలాగే అజరామంగా నిలిచి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు జిహెచ్ఎంసీలోకి ఈ యొక్క ప్రాంతం విలీనమైంది. కానీ ఇక్కడ చూస్తే వివక్షకు గురైతుంది. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అప్పుడు స్థాపించిన అమరవీరుల స్థూపానికి కనీసం పూలదండ వేయలేని పరిస్థితిలో ఈరోజు ఈ ఈ ప్రభుత్వం ఉందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే ఎవరి బలిదానాల వల్ల తెలంగాణ వచ్చింది, వారినే విస్మరించినప్పుడు వీళ్ళకి దగ్గరలో పడ్డదని చెప్పి రాబోయే కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వమే ముందుకు వస్తుందని మా యొక్క ప్రాంతాన్ని రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యురాలు గౌరవ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి సారథ్యంలో యొక్క ప్రాంతంలో ప్రతి ఒక్క అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఈరోజు చూస్తే వివక్ష కూడా గురి చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ అమరవీరులను మీరు మర్చిపోవడం ఇదొక పెద్ద శోచనీయం అని చెప్పి ఖండిస్తూ మా పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సబితమ్మ, జై కేటీఆర్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు కేసీఆర్ గారు ముందు జరిగిన ఉద్యమాలు తొలిదశ ఉద్యమం వల్ల రానప్పుడు మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎంతో చొరవ చూపించి చాలా కష్టపడి ప్రాణాన్ని అడ్డుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రంలో అందరు సుభిక్షంగా మంచిగా ఉన్నాము. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అడ్డగోలి హామీలు ఇచ్చి ప్రజలను ముప్పతిప్పలు పెట్టిందే కాకుండా ఈ రోజు చూస్తున్నాం మనము తెలంగాణ అమరవీరుల వల్ల మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అమరవీరుల స్థూపానికి కనీసం ఒక పూలదండ వేసే సోయి కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం అధికారులు కూడా నిద్రపోతుర్రా ఏం చేస్తున్నా తెలుస్తలేదు. రాష్ట్రం ఏర్పడిన దినం కాబట్టి ఈ రోజు అమరవీరులను తలుచుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ పూలమాలలు వేయాలి. మనము తెలంగాణ గవర్నమెంట్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పండుగను ఎంతో ఘనంగా జరిపించే వాళ్ళము. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సోయి తప్పి
ఇట్లాంటి పనులు చేస్తుంది. ఇంకొకటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని చెప్పి తెలంగాణ రాష్ట్ర దినోత్సవ శుభాకాంక్షలను ఫ్లెక్సీలు పెడితే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ తొలగించింది. కనీసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దానికి ఫ్లెక్సీలను అయిపోయే వరకన్నా ఆగలేదు అంటే కనీసం గౌరవించలేదు అని చెప్పి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, సోయిమర్చి అన్ని ఇలాంటి పనులు చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ జన్మలో అధికారంలోకి రాదని ప్రజలు నిర్ణయించే తట్టు చేసుకుంటుంది. కాబట్టి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టు చేయాలి ప్రజలందరూ. మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సబితమ్మ.